హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళతో మనము తెనాలి రామకృష్ణ హాస్య కథలు 30th స్టోరీ కంప్లీట్ చేసుకుంటాము. మనము నెక్స్ట్ కొత్త సిరీస్ స్టార్ట్ చేసుకుందాం. మరి ఇవాళ కథ చెప్పేసుకుందామా గబగబా. తెనాలి రామకృష్ణ ఒక రోజు నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యాపారి ఎదురుపడి, మీరు నా క్యామెల్ని చూసారా, ఒంటెని చూసారా అని అడుగుతాడు. ఏంటి, దానికి 3 కాళ్ళే పనిచేస్తున్నాయా, ఒక కాలికి దెబ్బ తగిలి కుంటిగా నడుస్తుందా అని అడుగుతాడు తెనాలి రామ. అవును అంటాడు వ్యాపారి. అదేమన్నా 2 మూటలు మోస్తుందా, ఒక మూటలో గోధుమలు, ఒక మూటలో చక్కెర ఉన్నాయా అని అడుగుతాడు. అవును అంటాడు వ్యాపారి. మరి దానికి ఒక కన్ను ఏమన్నా పనిచేస్తుందా, ఇంకో కన్ను ఏమన్నా దెబ్బతిందా అంటే అవును అంటాడు వ్యాపారి. అయితే చివరికి తెనాలి రామ, నేను చూడలేదు నీ ఒంటని అని అంటాడు. అయితే వ్యాపారికి కోపం వస్తుంది. కోపం వచ్చి, నువ్వే నా ఒంటని ఏదో చేసావు అని బ్లేమ్ చేస్తాడు తెనాలి రామని. అయితే తెనాలి రామ అంటాడు, చూడు వ్యాపారి, ఇగో ఇక్కడ నీ ఒంటె పాద గుర్తులు ఉన్నాయి, అలాగే ఎడమ వైపు చూడు చీమల దండు వెళ్తుంది. అంటే ఒక సంచిలో ఉన్న చక్కెర కింద పడిపోయి ఈ చీమల్ని ఆహ్వానించింది. కుడివైపు గోధుమలు కొన్ని పడి మొక్కలు మొలిచినాయి. అలాగే అటు చిన్న చిన్న మొక్కలు చూడు, అటువైపు ఇటువైపు, కుడివైపు ఎడమవైపు. ఎడమవైపు మొక్కలు తినబడి ఉన్నాయి, కుడివైపు ఏమో అసలు ముట్టుకోలేదు, ఎవరు తినలేదు. అంటే నీ ఒంటె ఎడమ వైపు కన్ను పనిచేస్తుంటే ఎడమ వైపు తింది అని చెప్తాడంట. అన్ని పాద గుర్తులు, చక్కెర పడిపోవటం, గోధుమలు పడిపోవటం, మొలకలు రావటం, ఎడమవైపు మొక్కలు ఆకులు తినేసేయటం, అన్నీ గుర్తులు చెప్పి, నీ ఒంటని నేనేమీ చేయలేదు, నేను చూడలేదు కూడా, సో నువ్వు ముందరికి వెళ్తూ ఉంటే నీ ఒంటె నీకు దక్కుతుందని చెప్తాడు. అయితే మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, అనవసరంగా అనుమానించకూడదు. ఎందుకంటే ఆయన గుర్తులు చూసి ఆ అబ్బాయి వ్యాపారికి డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇంకా ఒంటె ముందరనే వెళ్తూ ఉంటుంది, నీకు తగులుతుంది, నువ్వు పట్టుకోవచ్చు నీ ఒంటెని అని చెప్తాడు. సో అదే అండి మోరల్ ఆఫ్ ది స్టోరీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.